వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడు ముడులు ఎపిసోడ్ 5. ఆల్ 4 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రేమ అంటే గుర్తు పెట్టుకోవడమా లేక వదిలేయడమా? గతం ఫోన్ చేసి మాట్లాడితే, వర్తమానం నిశ్శబ్దంగా ఎదురు చూస్తే జయ ఏ దారిని ఎంచుకుంటుంది? పోరాడిన ప్రేమనా, త్యాగం చేసిన ప్రేమనా? ఈ మౌనం ఇప్పుడు ఒక నిర్ణయం అడుగుతోంది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది, ఇల్లు నిద్రపోతున్నట్లు ఉంది, కానీ జయ మనస్సు మాత్రం మేల్కొనే ఉంది. బెడ్ మీద పడుకుంది, కళ్ళు మూసుకుంది. కానీ అఖిల్ నవ్వు ఆమె కళ్ళ ముందు తిరుగుతోంది. అది ప్రేమతో కూడిన నవ్వు కాదు, అది ఆశతో కూడిన నవ్వు కాదు, అది ఏమీ ఆశించని మనిషి నవ్వు. ఎందుకు ఇలా ఉంటున్నావు అఖిల్ అని మనసులోనే అనుకుంది. ఉదయం లేచేసరికి జయకి కొంచెం జ్వరం తగ్గింది. కిచెన్లోకి వెళ్ళింది. అఖిల్ అక్కడే ఉన్నాడు. ఈసారి జయ ముందుగా మాట్లాడింది. నువ్వు నిన్న రాత్రి హాల్లోనే పడుకున్నావా? అఖిల్ తలూపాడు అవును అని. ఎందుకు అని అడుగుదామనుకుంది, కానీ ఆ ప్రశ్న ఆమె గొంతులోనే ఆగిపోయింది. ఆఫీస్కి వెళ్తూ బైక్ మీద అఖిల్ ఆలోచిస్తున్నాడు. ఆమెకు ఇంకా ఎవరో గుర్తొస్తున్నారు. నేను అక్కడ స్థానం కోసం పోరాడాలా, లేదా ఆమె మనసు ఖాళీ అయ్యే వరకు వేచి చూడాలా? తనకు తానే చెప్పుకున్నాడు, ప్రేమ అంటే గెలవడం కాదు, ప్రేమ అంటే అవసరం లేకుండా ఉండటం కూడా. ఆ నిర్ణయం అతన్ని బలంగా చేసింది, మరియు ఒంటరిగా కూడా. మధ్యాహ్నం జయ ఫోన్ మోగింది. రాజ్. ఈసారి ఆమె కాల్ కట్ చేయలేదు, లిఫ్ట్ చేసింది. జయ అన్నాడు, చాలా కాలం తర్వాత, కానీ ఇప్పటికీ అదే ప్రభావం. ఎలా ఉన్నావు అని అడిగాడు. జయ సైలెంట్గా ఉంది. నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసింది. అవును అంటుంది జయ. నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటాడు రాజ్. ఆ ప్రశ్న జయ గుండె లోతులో తాకింది. తెలీదు అని నిజాయితీగా చెప్పి కాల్ కట్ చేసింది. సాయంత్రం జయ చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఫోన్ మళ్ళీ మళ్ళీ చూస్తుంది. అఖిల్ గమనించాడు. అడగాలనిపించింది, కానీ అడగలేదు. అతని మనసులో, నువ్వు చెప్పాలనుకుంటే నేను వింటాను, లేకపోతే నీ మౌనాన్ని కూడా నేను భరిస్తాను అనుకున్నాడు. అఖిల్ అమ్మ జయ దగ్గరకు వచ్చింది. జయ, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుస్తుంది అంటుంది. అలాంటిదేం లేదత్తయ్య అంటుంది జయ. అత్తయ్య, నేను చెడ్డదాన్ని కాదుగా. వాళ్ళ అత్తయ్య తన చేతులు పట్టుకుని, చెడ్డవాళ్ళు ఇలా బాధపడరు తల్లి అంటుంది. ఆ మాట జయను విరిచేసింది. రాత్రి అఖిల్ జయ ఇద్దరు హాల్లోనే ఉన్నారు. జయనే మొదట మాట్లాడింది. అఖిల్ అతను చూశాడు. నిన్న నాకు ఒక కాల్ వచ్చింది అని చెప్పింది. అఖిల్ ఊపిరి పీల్చుకున్నాడు. నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు అన్నాడు అఖిల్. అతనే కాల్ చేశాడు అని చెప్పింది. నువ్వు ఇంకా అతన్ని ప్రేమిస్తున్నావా అని అడగాలనుకున్నాడు, కానీ అడగలేదు. దానికి బదులుగా, నీ మనసు ఎక్కడుందో నాకు తెలియాలి, నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను అర్థం చేసుకోవడానికి అంటాడు అఖిల్. జయ కళ్ళలో నీళ్లు. నేను అతన్ని ప్రేమించానని తెలుసు, కానీ నువ్వు నన్ను ఇలా గౌరవిస్తావని నాకు తెలియదు అంటుంది జయ. ఆ రాత్రి జయకి నిద్ర రాలేదు. గత ప్రేమ గుర్తొచ్చింది. ఇక్కడ మాటలు వాగ్దానాలు ఉన్నాయి, ఇక్కడ మౌనం త్యాగం ఉంది. ఎవరిని నేను వదిలేశాను అని అనుకుంది. అఖిల్ బాల్కనీలో నిలబడ్డాడు. నగరం నిద్రపోతుంది. నీ మనస్సు నువ్వు ఎక్కడ పెట్టుకున్నావో నువ్వే నిర్ణయించుకోవాలి. నేను నీ మీద ఎలాంటి ఒత్తిడి పెట్టను జయ అని తనలో తానే అనుకున్నాడు. ఈ పెళ్లిలో ఇప్పటి వరకు ప్రేమ మాటల్లో లేదు, కానీ నిజం బయటకు వచ్చింది. గతం మళ్ళీ తలెత్తింది, ప్రస్తుతం ప్రశ్నలా నిలిచింది. ఇప్పుడు జయ ముందున్నది ఒకే ఒక ప్రశ్న, అంటే గతాన్ని పట్టుకోవడమా లేదా ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవడమా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.